కొత్త రాష్ట్రం మొత్తం 29 స్టేట్స్లో చూస్తే ఎంత తక్కువ టైంలో ఎంత ముందు వచ్చింది. ఈ అన్ని మన తెలంగాణ రాష్ట్రంకి సక్సెస్కి కారణం ఇక్కడ ఉన్న జనాలకి పరిశ్రమ. మాకు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఏ పారామీటర్ చూస్తే తెలంగాణ ముందుకు ఉంది. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా మనము కష్టపడి పని చేస్తే పబ్లిక్ వెల్ఫేర్ మీద ఫోకస్ చేసి, సపోజ్ పోలీస్ డిపార్ట్మెంట్ వైపు మేము చాలా మంచి పని చేసి టెక్నాలజీ ఇంటిగ్రేషన్ ద్వారా పబ్లిక్ సర్వీసెస్ ఎట్లా హెసల్ ఫ్రీగా ప్రొవైడ్ చేయాలి ఆ విషయం మీద ఫోకస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఉమెన్ సేఫ్టీ తెలంగాణకి ఒక పెద్ద మార్క్. ఫస్ట్ టైం తెలంగాణలో సి టీమ్ ఫామ్ చేయడం జరిగింది. అది కూడా మొత్తం దేశంలో ఫస్ట్ టైం చాలా స్టేట్ నుంచి మన మోడల్కి చదవడం జరిగింది. సిమిలర్గా భరోసా సెంటర్ కూడా ఏ విధంగా ఒక బాధితులకి ఇబ్బంది లేకుండా న్యాయం ఇవ్వాలి, వాళ్ళకి భరోసా ఇవ్వాలి, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి, ఆ ఉద్దేశంతో చేయడం జరిగింది. ఇది కూడా రాష్ట్రంలో ఒక పెద్ద అచీవ్మెంట్. సో ఇదే విధంగా మన రాష్ట్రంలో ఎక్కడ కూడా అసాంఘిక ఎక్స్ట్రీమిస్ట్ లేకపోతే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ లేకుండా పీస్ఫుల్గా 11 ఇయర్స్ నుంచి మనము సిస్టమ్ నడిపిస్తున్నాము. పోలీస్ డిపార్ట్మెంట్ కోసం వేరే సివిల్ డిపార్ట్మెంట్కి కూడా మనకు చేసిన సహాయం అన్ని పనిలో మనము డిపార్ట్మెంట్ సివిల్ అడ్మినిస్ట్రేషన్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ అందరితో కలిసి మనకు కావాల్సిన అన్ని ఎన్ఫోర్స్మెంట్ వర్క్ కలిసి చేసిన పబ్లిక్లో ప్రజల్లో చాలా మంచి ఒక భావన ఉంది, మన మీద నమ్మకం ఉంది. అదేవిధంగా ఈ కొత్త మనకు వచ్చిన ఛాలెంజెస్ గురించి కూడా మనము ఆలోచన చేసి డ్రగ్ కంట్రోల్ టీం పెట్టడం జరిగింది. ఈ డ్రగ్ కంట్రోల్ టీం ద్వారా సొసైటీలో ఎక్కడ కూడా ఈ కన్జంప్షన్, డ్రగ్స్ కన్జంప్షన్ ఎస్పెషల్లీ గాంజాయి కన్జంప్షన్ లేకుండా మనము చాలా లోతుగా వెళ్ళి ఊరికి వెళ్ళి కౌన్సిలింగ్ చేస్తున్నాము, వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. అదేవిధంగా ఎక్కడ కూడా మనకు కేసెస్ దొరికిన గట్టిగా కేసు పెట్టి మొత్తం వాళ్ళకి సోర్సెస్ వరకు వెళ్ళి వాళ్ళకి కఠిన చర్య ఇన్ష్యూర్ చేస్తాం. పోలీస్ డిపార్ట్మెంట్ భవిష్యత్తులో కూడా ఇదే విధంగా మంచి పని చేయాలి. కొత్త రాష్ట్రంకి అభివృద్ధిలో మనము ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలి. అదే నా కోరిక. థ్యాంక్ యూ. తెలంగాణ ఫార్మేషన్ డే శుభాకాంక్షలు. రియలీ అంటే మనమందరం తెలంగాణ సంబంధించి ఎంతమంది దాని మీద మన త్యాగం చేస్తే వచ్చిందో మనందరికీ తెలిసిందే. దాని ఫలితాలు మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. అది మనము ఇంకా బెటర్గా తెలంగాణ డెవలప్మెంట్ కావడానికి మనం యాజ్ అ సిటిజన్గా ఎంతవరకు చేయాలంటారు మనం ప్రతి ఒక్కరు బాధ్యతగా చేయాలని అనుకుంటున్నాను. అదేవిధంగా ఇంకొక ప్రోగ్రామ్ మనకి జూన్ 2 నుంచి సెప్టెంబర్ 10 100 డేస్ ప్లాన్లో భాగంగా మున్సిపాలిటీలో కార్పొరేషన్ పరిధిలో అన్ని యాక్టివిటీస్ టేకప్ చేస్తున్నాం. లైక్ శానిటేషన్ కానీ, ఇంజనీరింగ్ కానీ, రెవెన్యూ సెక్షన్, టౌన్ ప్లానింగ్, మెప్మా, అన్ని రకాల యాక్టివిటీస్ డే వైజ్ యాక్టివిటీస్గా మేము ఏ రోజు ఏం చేయాలని ఒక యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేస్తున్నాం. దానికి అందరూ మా స్టాఫ్ అందరూ కూడా వాళ్ళు వంతుగా కంప్లీట్గా ఇన్వాల్వ్ అయ్యి బిఫోర్ జూన్ 2కి ఆఫ్టర్ సెప్టెంబర్ 10కి ఒక చేంజ్ అనేది ఇప్పుడు చెప్పినట్టుగా ఏదైతే మనం చెప్పామో ఒక చేంజ్ అనేది ఖచ్చితంగా టౌన్లో కనిపించాలి. దానికి మాకు మీడియా నుంచి కానీ, పబ్లిక్ నుంచి కానీ, పబ్లిక్ రిటర్నరీ, సీనియర్ సిటిజన్ అన్ని కేటగిరీ నుంచి మాకు సపోర్ట్ కావాలని మేము అనుకున్నాం. సో ఇంకా బెస్ట్ ఉండడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణ ఫార్మేషన్ డే నాడు నిజంగా చెప్పాలంటే కాకా వెంకటస్వామి గారు చాలా గుర్తొస్తున్నారు నాకు. ఎందుకంటే 20 సంవత్సరాల క్రితం 2004లో అప్పుడు నేను కాలేజ్లో ఉండే తెలంగాణ అంశం పైన సీరియస్గా చర్చలు నడిచేది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున కాకా గారు చాలా కృషి చేసి చాలా ఒత్తిడి పెట్టి సెంటర్లో కూడా సిడబ్ల్యూసి మీటింగ్ నుంచి వాకౌట్ కూడా చేసి తెలంగాణ అంశంపై తెలంగాణ కోసం పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు. చాలామంది స్టూడెంట్స్ ఏదైతే ఉన్నారో తెలంగాణ అంశం పైన తెలంగాణ కోసం పోరాడి వారు ప్రాణాలే త్యాగం చేసినారు తెలంగాణ ఫార్మేషన్ కోసం. ఈరోజు వారందరికీ గుర్తించి ఇప్పుడున్న యువతకి న్యాయం చేయాలి, నిరుద్యోగుల సమస్య మీద పోరాడి
ఉద్యోగాలు వచ్చేటట్టు కృషి చేసి తెలంగాణ సాధించుకున్నదే మన హక్కుల కోసము, మన పిల్లలు మన భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఏదైతే పోరాటం నడిచిందో 1500 మంది ప్రాణ బలిదానాలు ఇచ్చి తెలంగాణ కోసం ఏదైతే పోరాటారో అది ఈరోజు గుర్తు చేసుకొని మరి ముందు సాగుతూ అభివృద్ధి బాటలో వెళ్ళాలని, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఖచ్చితంగా వారి కోసము ఏదైతే ఈ నిరుద్యోగుల సమస్య ఉన్నదో దాని మీద ఒక మంచి పరిష్కారం చేసి ఖచ్చితంగా వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేటట్టు పనిచేస్తామని చెప్పి ఈరోజు మళ్ళీ ఒకసారి తెలంగాణ కోసం త్యాగాలు చేసిన ప్రతి ఒక్కరిని గుర్తు తెచ్చుకుంటూ మరి తెలంగాణ వచ్చిన సంతోషం అభివృద్ధి బాటలో తీసుకెళ్లే బాధ్యత మాదని చెప్పి ఖచ్చితంగా మళ్ళీ చేస్తామని చెప్పి మళ్ళీ ఒకసారి హామీ ఇస్తూ జై తెలంగాణ. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.